అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పశ్చిమ గోదావరి జిల్లాలో పండగ పూట పెను విషాదం. క్రిస్మస్ సంబరాలు ముగించుకొని సంతోషంగా ఇంటికి వెళుతున్నటువంటి ముగ్గురు స్నేహితుల్ని మృత్యువు కబళించింది. పెనుమంట్ర మండలం పోలమూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సత్యనారాయణ, అంజిబాబు, రాజు అనే ముగ్గురు యువకులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఒకే బైక్పై ఇంటికి బయలుదేరారు. పోలమూరు సమీపంలోకి రాగానే అతి వేగం కారణంగా నియంత్రణ కోల్పోయిన బైక్ వేగంగా వెళ్లి డివైడర్ను బలంగా ఢీకొట్టేసింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురు యువకులు ఎగిరి రోడ్డుపై పడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పండుగ పూట తమ బిడ్డలు తిరిగి వస్తారని ఎదురు చూసిన తల్లిదండ్రులకు మరణ వార్త పిడుగులా వాళ్ళ గుండెను తాకింది. చేతికందిన కొడుకులు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వాళ్ళు ఆ స్థానికులు అక్కడున్న గ్రామం మొత్తం కూడా కంటతడి పెట్టుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అతి వేగమే, ఫాస్ట్ డ్రైవింగే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పి తెలుస్తోంది. పిల్లల ఎదుగుదల కోసం తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. తమ బిడ్డ భవిష్యత్తులో ప్రయోజకుడు కావాలని కోటి ఆశలతో వాళ్ళు కలలు కంటారు. కానీ ఆ కళలు మొత్తం కూడా ఒక్క క్షణం అజాగ్రత్త వల్ల రోడ్డు మీద రక్తపు మడుగులో పడిపోతూ ఉన్నారు. ఇంట్లో మీకోసం ఎదురు చూసే తల్లిదండ్రులు, తోబుట్టువుల గురించి ఒక్కసారి ఆలోచన చేయాలి. గాలి వేగంతో వాహనాల్ని పరిగెత్తించడం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ప్రాణాలు కోల్పోవటం తప్ప, మనకు ఒక కొటేషన్ ఉంటుంది, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని. వేగంగా పోతే మనకేదో ఆ క్షణానికి కొంచెం బాగా అనిపిస్తుంది, కానీ ఒక చిన్న ఏమరపాటు, ఒక చిన్న తప్పిదం, ఒక చిన్న నిర్లక్ష్యం ప్రాణాలు తీసేస్తుంది. మనం ప్రాణాలు కోల్పోవటమే కాదు, మన వల్ల ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఎదుటివాడి ప్రాణాలు కూడా ముప్పే అతివేగం అనేది, నిర్లక్ష్యమైనటువంటి ప్రయాణం అనేది. యువత బైకులు నడిపేటప్పుడు హెల్మెట్లు ధరించాలి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో పరిమితికి మించిన వేగంతో వెళ్ళటం అనేది ప్రాణాలకి ప్రమాదకరం. పోలీసులు ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉన్నారు, ఎన్నో సందర్భాల్లో హెచ్చరిక బోర్డులు పెడతా ఉంటారు, అవగాహన కల్పిస్తూ ఉంటారు. అయినా కానీ కొంతమంది యువకులు ఇదే విధంగా తప్పులు చేస్తూనే ఉంటారు, ప్రాణాల మీద కొని తెచ్చుకుంటారు. సో డెఫినెట్గా సుమన్ టీవీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తుంది. రహదారుల మీద ప్రయాణం చేసే వాహనదారులు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. స్పీడ్ లిమిట్ అక్కడ ఎంత ఉందో ఒక్కసారి గుర్తుంచుకోండి. అతి వేగం పనికిరాదు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తూ ఉంటారు, వస్తారని. కానీ మీ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోవద్దు, మీ కుటుంబ సభ్యుల కంటతడి తీసుకురావద్దు. నిన్న రాత్రి పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ముగ్గురు యువకులు సెల్ఫ్ యాక్సిడెంట్ చేసి ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. స్పాట్లోనే ఇద్దరు చనిపోవడం జరిగింది. మూడో వ్యక్తిని హాస్పిటల్ తరలిస్తుండగా చనిపోయారు. వీళ్ళ పేర్లు ఏలేటి అంజి, ఏలేటి రాజు, కోళ్ళ సత్యనారాయణ అనే ఈ ముగ్గురు యువకులు కూడా చనిపోవడం జరిగింది. వీరు చర్చి నుండి ఇంటికి వెళ్ళే టైంలో అతివేగంగా వెళ్ళడం, రోడ్డు మీద రోడ్లన్నీ ఖాళీగా ఉండడంతో వీరు అతివేగంగా వెళ్ళి బండిని కంట్రోల్ చేయలేక టిప్ టాప్ షాప్ యొక్క గోడను గుద్ది ముగ్గురు కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. కాబట్టి ఇలా అతివేగంగా వెళ్ళి ఇలా చనిపోతున్నారని మేము ఎన్నిసార్లు హెచ్చరికలు చేస్తున్నా కాబట్టి కూడా వీళ్ళు పెడచెవిన పెడుతున్నారు, హెల్మెట్లు ధరించట్లేదు. దయచేసి ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలకి ఇటువంటి పవర్ బైకులు ఇచ్చే ముందు అన్నీ ఆలోచించి వారు సరైన పర్యవేక్షణ తీసుకోవాలని కోరుతున్నాం. దీని మీద ఇన్ఛార్జ్ ఎస్ఐ ఆచంట ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. ఇది ప్రస్తుతం దర్యాప్తు చేస్తారు.